ఇది క్లీన్ చేయటమే చాలా కష్టంగా ఉంటుందండి. గట్టిగా ఉండి కంద తొందరగా రాదు, తోలు కూడా తొందరగా రాదు. నాకు ఈజీగా 10 మినిట్స్ పట్టింది దీని క్లీనింగు. చూడండి, చక్కగా కడిగేసేసుకొని ముక్కలన్నీ కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టి నేను మీకు మళ్ళీ చూపిస్తాను, సరేనా? చూడండి, ఇది 2 విజిల్స్ వచ్చింది. అందులో నీరంతా బయటకు వచ్చేసింది కనుక మీరు చూసి పోసుకోండి. నీళ్ళు తక్కువ పోసుకోండి, ఊరికనే ఉడుకుతుంది. నేను ఇప్పుడు ఇది తగ్గించేసుకుని స్టవ్ 2 విజిల్స్ వచ్చింది నాకు. తీసేసి మనం కుండలో వేసుకుందాం. మట్టి కుండలో కంద పులుసు చూసారా. ఇప్పుడు నేను ఇది కొంచెం హీట్ అయినాక నూనె పోసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఏమేం కావాలో చెప్తానండి.